నారాయణ నారాయణ. అందరూ బాగున్నారా? అందరూ నన్ను కలహభోజనుడు అని అపార్థం చేసుకుంటారు. కానీ నా వలన ఎంతమంది బాగుపడ్డారో కొంచెం ఆలోచన చేయండి. ఒక ధ్రువుడు, ఒక ప్రహ్లాదుడు, ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి, ఇలా ఎంతమంది. అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కూడా ఆ పని మీదే. నారాయణ నారాయణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓ దేవదేవా, నీ భక్తిలో నీ నామ రుచి ఎంత ఆనందంగా ఉంటుందంటే అది రుచి చూసిన వారికే తెలుస్తుంది. నిన్ను సేవించడానికి జన్మ జన్మల అదృష్టం కావాలి. అంతేకాదు, ఇంకా జన్మలు రాకుండా ఉండటానికి కూడా నీ సేవే చేయాలి. ఓ దేవదేవా, ఓ భగవంతుడా, అంతా బాగానే ఉంది, కానీ నా సోదరుడు ఎందుకు ఇలా ఉన్నాడు? నా మీద దయతో నా సోదరుణ్ణి నీ దగ్గరకు చేర్చుకో స్వామి. హరే కృష్ణ. ఏమి మానవులో ఏమో, ఉన్న జీవితం అంతా అనుభవించక దేవుడు దెయ్యం అనుకుంటూ కూర్చుంటారు. నేను చూడు ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నాను. మా అన్నగారేమో దీన్ని పాపమని పేరు పెట్టాడు. తిరగడం, తినడం, తాగడంలో ఏం పాపం ఉంది? ఇంకా సుఖమే ఉంది కదా. పాపం అంట పాపం. భక్తి అంట భక్తి. భక్తి కంటే రక్తి ముఖ్యం కదా. హరే కృష్ణ. ఓ నా ప్రియ సహోదరా, ఏమి చేయుచున్నావు? కనిపిస్తుంది కదా సోదరా చేతిలో. అది సరే, 24 గంటలు ఇంతేనా? అప్పుడప్పుడు కొంచెం భగవన్నామం కూడా ఉంటుందా? ఆ పని చేయడానికి నువ్వు ఉన్నావు కదా. మనమందరం భగవంతుని యొక్క అంశలం కనుక అతని నామజపం చేయడం, ధ్యానించడం మన కర్తవ్యం. అతన్ని రకరకాలుగా సేవించవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, ఇలాగా. ఇంకా ఆపుతావా? ఈ విషయం ఇప్పటికీ కొన్ని వేల సార్లు చెప్పి ఉన్నావు తెలుసా. అదే నా బాధ. ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాలేదే. ఇక నిన్ను మార్చడానికి ఎవరు రావాలి? ఎవరు వచ్చినా నేను ఇంతే. నా సుఖంలో నేనున్నాను. నా సుఖంలో నన్ను ఉండనివ్వు. నువ్వు నీ దేవుడు. నీ దేవుడు నీ మందిరంలోనే ఉన్నాడు. పోయి ఆయనని చూసుకో. హరే కృష్ణ. నారాయణ నారాయణ. నారద మునీంద్ర, దయచేయండి. అంతా కుశలమే కదా? నారాయణ, అంతా ఆ నారాయణుడి దయ. నా సంగతి సరే, నీవు నీ రాజ్యం ఎలా ఉన్నారు? మునీంద్ర, అంతా ఆ భగవంతుడి దయ. మరి ముఖంలో ఏదో లోపం కనిపిస్తోంది. కారణం ఏమిటో? త్రిలోక సంచారం చేస్తున్న శుద్ధ భక్తులు, సాధువులు, నిత్యం భగవంతుని నామ స్మరణ, శ్రవణ, కీర్తనంలో ఉన్నవారు, నీకు తెలియనిదేమున్నది? మునీంద్ర, నా సోదరుని చూశారుగా, నా దిగులంతా అతనిదే. ఓ అదా నారాయణ. ఓ అదా కాదు మునివర్య. ఉన్న జీవితకాలమంతా ఇలాగ పాపకార్యాలలో వృధా చేస్తే ఆ భగవంతుడి కృప ఎలా కలుగుతుంది స్వామి? నారాయణ, అందుకేగా ప్రజలందరూ అతన్ని పాపిరాజు అంటారు. అదే మునీంద్ర, ఆ పాపాల నుండి నా ప్రియ సోదరుడిని ఎలా దూరం చేయాలి? భగవంతుడి సాన్నిధ్యం ఎలా చేరుకుంటాడు? ఇదే నా ఆలోచనంతా.
నారాయణ. మీరు శుద్ధ భక్తులు, మీరు చెబితే వింటాడేమో. ఒక్కసారి చెప్పి చూడండి మునీంద్ర. నారాయణ. సరే, నీవు ఇంత అడుగుతున్నావు కాబట్టి నీకోసం నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత అంతా నారాయణ. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. నారాయణ. ఈయన వల్ల కాదంట, ఎవరో నన్ను ఉద్ధరించడానికి రావాలంట. నారాయణ. నారాయణ. వచ్చారు మునీంద్రులు వారు. ఎలా ఉన్నారు పాపి యువరాజ్ వారు? నేనెప్పుడూ బాగానే ఉంటాను. మీరే నారాయణ నారాయణ అంటూ ఉంటారు. నీ సోదరుడు అంబరీష మహారాజు భక్తితో ప్రఖ్యాతి పొందుతుంటే నువ్వు మాత్రం పాపాలతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు. చెడ్డదో మంచిదో పేరైతే వచ్చింది కదా మునీంద్ర. అది సరే, నీ సుఖ సంతోషాలను చూసుకుంటున్నావు కానీ నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీవు ఆలోచించావా? నారదముని, భవిష్యత్తు గురించి ఎందుకు ఆందోళన చెందాలి? జీవిస్తున్న ఈరోజు ఆనందించు, అది కదా జీవితం అంటే. నేను నీకు రాబోయే దుర్గతి నుండి కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు కూడా మా అన్నలాగే నా భవిష్యత్తు గురించి చింతిస్తున్నారు. ఏమిటో ఆ చింతన? తినడం, తాగడం, తిరగడం నరకానికి దారి తీస్తాయని తెలుసా? నాకు నీ ఉపదేశాలతో అవసరమే లేదు. నా సోదరుడు అంబరీష్కి చెప్పు. అతనొక్క చక్రవర్తి అయినా దేని మీద మోహం లేకుండా జీవిస్తున్నాడు. నా సుఖాల గురించి ఆయనకు చెప్పండి. అది సరే, నువ్వు చేసిన పాపాలకు ఖచ్చితంగా యమలోకానికి వెళ్ళక తప్పదు. అక్కడ రకరకాల నరక యాతనలను కూడా అనుభవించక తప్పదు. అయితే అక్కడ యమధర్మరాజుతో ఈ ఒక్క ప్రశ్న అడుగు. కేవలం ఒక్క క్షణం ఒక శుద్ధ సాధువుని సాంగత్యం పొందిన వారి జీవితంలో కలిగే పరిణామమేమిటి? సరే సరే మునీంద్ర, ముందు మీరు నన్ను వదిలి ఇక్కడి నుండి బయలుదేరండి. నారాయణ. నారాయణ. నేనన్నట్లు పాపిరాజు మరణించి నరకానికే వెళ్ళాడు. యమలోకానికి స్వాగతం పాపిరాజా. నీ పాపాల చిట్టాను నిర్వహించడంలో చిత్రగుప్తునికి చాలా కష్టమైనది. నిన్ను నరకానికి రప్పించిన తరువాత అతనికి సెలవు ఇవ్వాలని నేను హామీ ఇచ్చాను. నువ్వు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి జన్మ జన్మల వరకు ఎన్నో రకాల శిక్షలను అనుభవించక తప్పదు. నరకాల స్వామి, దీనిని తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? నేను అంబరీష్ మహారాజు సోదరుణ్ణి. నేను చాలా ధనవంతుణ్ణి. నీకు ఏం కావాలనో అడగవచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది పాపాలతో నిండిన సూక్ష్మ శరీరం మాత్రమే. నువ్వు ఇక చక్రవర్తి సోదరుడివి కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలు ఎన్నో నరకాలలో శిక్ష అనుభవించి కొత్తగా ఒక నీచ జంతువు జన్మ పొందడానికి సిద్ధంగా ఉండు.
కోట్ల సంవత్సరాల నరకాల. అవును పాపిరాజా, అవును. ఇన్ని నరకాల యమధర్మరాజుతో కలిసినప్పుడు చెప్పమని నారదముని ఏదో చెప్పాడే. గుర్తొచ్చింది. సరే యమధర్మరాజా, అయితే నాదొక చిన్న ప్రశ్న. ఈ పాపిరాజు నన్నే ప్రశ్న అడుగుతాడేంటి? సరే, ఏమిటది? కేవలం ఒక క్షణకాలం మాత్రమే ఒక సాధువుని సాంగత్యం పొందిన వారి జీవితంలో కలిగే పరిణామమేమిటి? ఇది చాలా ఆసక్తికరమైన క్లిష్టమైన ప్రశ్న. నాకు సమాధానం తట్టడం లేదేంటి? యమరాజా, సమాధానం దొరికిందా? దీనికి సమాధానం సృష్టికర్త అయిన బ్రహ్మకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మనం బ్రహ్మ వద్దకి వెళ్దాం. నారాయణ నారాయణ. పాపిరాజు అడిగిన ప్రశ్నకి జవాబు తెలియక యమధర్మరాజు పాపిరాజు కలిసి బ్రహ్మలోకానికి బయలుదేరారు. నారాయణ నారాయణ. ఆహా యమరాజా, చాలా కాలం తర్వాత వచ్చారు. మీతో పాటు పాపిరాజు కూడానా? అంతా కుశలమేనా? సకల నరకయాతనలు, పాపులతో, హాహాకారాలతో, శిక్షలతో కోలాహలంగా ఉన్నదా? తిని తాగి తిరిగే భూలోకవాసుల దయ వలన అంతా కుశలమే పితామహ. అయితే విషయం ఏమిటి? మీ రాకకు కారణం ఏమిటి? సృష్టికర్త అయిన మీ దగ్గర నాకు కావాల్సిన సమాధానం దొరుకుతుందని నమ్మకంతో మీ దగ్గరికి ఒక సమస్యతో వచ్చాం. ఏమిటా సమస్య? పాపిరాజు అడిగిన ఒక కఠిన ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. అది కేవలం ఒక క్షణకాలం మాత్రమే ఒక సాధువుని సాంగత్యం పొందిన వారి జీవితంలో కలిగే పరిణామం ఏమవుతుంది అని అడిగాడు ప్రభు. సాధు సాంగత్యం అమూల్యమైనదే, కానీ దాని ప్రయోజనాలను మేము అంచనా వేయలేకపోతున్నాం. ఈ ప్రశ్న ఇంతవరకు వినలేదు. ఇది నాకు చిక్కు ప్రశ్నగా ఉన్నదే. ఎలా ఈ సమస్యాపూరణం? యమరాజా, మీరు సరే, ఈయన కూడా మన అందరి సృష్టికర్త. దీని సమాధానం నాకు అంతుచిక్కడం లేదు. అయితే సమాధానం కోసం మనం కైలాసవాసుడైన భోళాశంకరుడు వద్దకు వెళ్దాం. నారాయణ నారాయణ. పాపిరాజు ప్రశ్నకి సమాధానం దొరక్క బ్రహ్మ, యమధర్మరాజు ముగ్గురు కలిసి కైలాసానికి బయలుదేరారు. నారాయణ నారాయణ. ప్రణామాలు శంకర. ఎంత ఆశ్చర్యం! మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. పాపిరాజు కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు? చెప్పండి, ఎందుకు వచ్చారు? లయకర్త అయిన మీ దగ్గర ఈ పాపిరాజు ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాం ప్రభు. ప్రభు, దయచేసి ఒక్క క్షణకాలం సాధువుని సాంగత్యం పొందిన వారి జీవితంలో కలిగే పరిణామం ఏమవుతుందో తెలుపగలరు?
పాపిరాజా, ఇటువంటి ఉత్తమ ప్రశ్నను అడిగినందుకు సంతోషంగా ఉంది. ఇది ఎప్పుడూ నేను వినని ప్రశ్న. నిజంగా సాధువుని సాంగత్యం అపార ప్రయోజనం కలిగిస్తుంది. కానీ కేవలం ఒక క్షణకాల సాధువుని సాంగత్యం పొందిన వారి జీవితం ఎంత ప్రయోజనకరమో తెలుసుకోవడానికి నాకు ఆసక్తిగా ఉంది. మనం శ్రీ విష్ణువు ద్వారా దీనికి కావలసిన సమాధానం సునాయాసంగా పొందవచ్చు. పదండి. నారాయణ నారాయణ. వీరి అందరికీ సమాధానం దొరక్క ఏకంగా విష్ణు నిలయం వైకుంఠానికే బయలుదేరారు. నారాయణ నారాయణ. ఏమిటిది నారదా? నీ ఆకస్మిక రాక, నీవు వచ్చావంటే ఏదో లోక కళ్యాణార్థమై ఉంటుంది. ఏమిటది? మీకు తెలియనిదేమున్నది ప్రభూ? అంతా మీరనుకున్నట్లుగా మీరు నడిపించే లీలే జరుగుతూ ఉన్నది. శ్రీ మహావిష్ణవే నమః. శుభమస్తు. ఏమి మీ అందరి వైకుంఠయాత్రకు కారణం? ఏముంది ప్రభు, వీరిలో వీరికి ఏదో సమస్య తలెత్తి ఉంటుంది. ఓ భగవానుడా, మీకు తెలియనిదేమున్నది? ప్రభు, మీరు ప్రతి జీవిలో ఉండే పరమాత్మవు, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడవు, సకల సృష్టి యొక్క స్థితిగతులను చూచేవాడవు. ఈ సృష్టిని చేసే నన్నే సృష్టించిన బీజప్రదప్పిత. పాపిరాజు అడిగిన ఈ ప్రశ్నకు మేము సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాం. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి దేవదేవా. సకల ధార్మిక గ్రంథాలు ఒకే విషయం చెబుతూ ఉన్నాయి. ఒక సాధువు లేదా నా భక్తుని సాంగత్యం కేవలం ఒక్క క్షణం మాత్రం పొందినా కూడా అది జీవితంలో అన్ని విజయాలు సాధించడానికి సహాయపడుతుంది. సాధువుల సాంగత్యంలో గడిపే ప్రతి క్షణం కూడా ధార్మికంగా ఎంతో మేలు చేస్తుంది. సకల పాపాల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. అమోఘం. మీరడిగిన ప్రశ్నకు సమాధానం మీ కళ్ళ ముందరే ఉన్నది. ఈ పాపిరాజే అందుకు తార్కాణం. ప్రభు, సదా మీ సేవ చేసే వారి సాంగత్యంలో ఇంత శక్తి ఉంటుందని తెలుసుకున్నాను ప్రభు. సాధువుని క్షణకాలం సాంగత్యం అనేది అంతు చిక్కని ప్రయోజనాలను కలిగిస్తుంది. నారదముని వంటి సాధువునితో కేవలం ఒక్క క్షణం మాత్రమే గడిపిన కారణంగా పాపిరాజు ఇప్పుడు వైకుంఠంలో స్థానం పొందాడు. ఆయన పాపాలు తొలగిపోయాయి. ఇప్పుడు శాశ్వతంగా వైకుంఠంలో నివసించే భాగ్యానికి అర్హత సంపాదించాడు. హరే కృష్ణ. నాకంటే అంబరీష్ మహారాజు లాంటి నవవిధ భక్తి సామ్రాజ్యానికి రారాజు మా ఇంట్లో ఉన్నాడు కనుక నారదముని రావడం, నేను ఉద్ధరింపబడడం జరిగింది. మరి మీ సంగతేమిటి?